Hello guys, welcome back to another video. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో తదియ నోము ముందు రోజు మేము హడావిడి అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అనేసి ఈ వీడియోలో చూపిస్తాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మా డాడీ ప్రతి ఇయర్ నోమికి కావాల్సిన లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చి అయితే పెడతాడన్నమాట. ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పడుతుంది గైస్. చూడండి, చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి తీసుకురావాలి, ఎందుకంటే ప్రతి ఒక్క లీఫ్ మర్చిపోకుండా అన్నీ తీసుకురావాలి కాబట్టి. చూడండి, దీనికి రిలేటెడ్ లీవ్స్ అన్నీ నేను ప్రతి ఒక్కటి చెప్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము నోము రోజు కట్టుకోవాల్సిన ఉత్తరేణి ఆకులకైతే హోల్స్ లేకుండా చూసుకోవాలి గైస్. 16 లీవ్స్ అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కరికి, ఈచ్ మెంబర్కి 16 లీవ్స్ అన్నమాట. సో అవే మేము చూస్తున్నాము. అండ్ ఇక్కడ కస్టర్డ్ యాపిల్స్ ముందు గణేషుని ముందు పెడతారు కదా, అవన్నీ అయితే తీసుకున్నాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అక్కడే చెట్టుకి దొరికితే డాడీ తీసుకొచ్చారన్నమాట. సో ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డేకి చాలా ఈజీగా అవుతుంది పూజ అనేసి మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము ఎవ్రీడే. ఆల్మోస్ట్ ఈ ప్రిపరేషన్ కూడా 2-3 days పడుతుంది. అండ్ ఇదైతే కంకణంకి 16 వరుసలు చుట్టాలన్నమాట. ఇలా కలశంలో వాటర్ తీసుకొని 16 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఐడియా రాకపోతే ఈ వీడియోని చూసి ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఐ విల్ బెట్ యూ గైస్, మీరు టోటల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్నట్టయితే. అండ్ చూస్తున్నారు కదా, ఆ థ్రెడ్కి మనము 16 ముడులు అయితే వేసుకోవాలి మ్యారీడ్ పర్సన్స్ అయితే. అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే 5 లీవ్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ 5 లీవ్స్ ప్లస్ ముడులు కూడా 5 వేసుకోవాలి అన్మ్యారీడ్కి అయితే. ఆ లీవ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే పైకి రావాలన్నమాట. ఇలా టై అయితే చేసుకోవాలి. నేను ఇందాక వీడియోలో చూపించాను కదా, అవైతే ఆ స్టిక్స్ తోటే మేము లీవ్స్ అయితే కుడతామన్నమాట. అండ్ ఇక్కడైతే 16 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్కి ఉన్న లీవ్స్ కలెక్ట్ చేసుకొని అవన్నీ అందులో నుంచి రసం తీసుకొని అక్షంతల్లో కలపాలన్నమాట. సో ఇక్కడైతే నేను మా పెరట్లోకి వెళ్ళి లీవ్స్ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చాను. చూడండి, ఏ ఫ్లవర్స్ అయినా పర్లేదు, బట్ 16 టైప్స్ అయితే ఉండాలన్నమాట. అలా అన్ని ఫ్లవర్స్ యొక్క లీవ్స్ పసరు ఉంటుంది కదా, సో అవన్నీ కలెక్ట్ చేసుకొని అక్షంతల్లో కలపాలి. చూడండి, మేమైతే మా పెరట్లో ఉన్న లీవ్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ మిగతా అయితే డాడీ తీసుకొచ్చిన దాంట్లోకి కలెక్ట్ చేసుకున్నాం మేము. అండ్ కొన్ని అయితే మా పిన్ని వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. అక్కడ వాకింగ్లో కొంచెం చెరువు సైడ్ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో వాకింగ్కి వెళ్ళడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. అండ్ ఆల్మోస్ట్ అన్ని లీవ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా అన్ని లీవ్స్ ఒక దాంట్లో ఇట్లా మంచిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఆ రసం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా హ్యాండ్లో రబ్ చేసుకోవాలి. అండ్ వచ్చిన పసరు రసం అంతా అక్షంతల్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట, ఇప్పుడు చూపిస్తున్న విధంగా. సో అవే మనము అక్షంతలు దీవెనలకి వేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదా గైస్, ఎవ్వి అయినా పర్లేదు, 16 ఉండాలని మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మేము కోల ముక్కుల ఆకులతోటైతే 21 లీవ్స్ ఉండే విధంగా రౌండ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రిపరేషన్ అనేది నేను చూపిస్తున్నాను కదా, మీరైతే చూడండి ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది ఎలా కుట్టాలని మాత్రం. కొన్ని ట్రెడిషనల్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంటుంది, బట్ మనకు తెలియకపోవచ్చు. సో మనం అలా ఫాలో అవుతేనే మంచిదన్నమాట. సో మేము కూడా ఇలానే ఫాలో అవుతాము. అండ్ మా నానమ్మలు వాళ్ళ అత్తయ్యలు కూడా సేమ్ ఇలానే ఫాలో అయ్యారు కాబట్టి మేము కూడా అస్సలు ఇలాంటి ట్రెడిషన్స్ అయితే అస్సలు మర్చిపోము గైస్. అండ్ మీరు తదియ నోము ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అండ్ ఎలా ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే మేము లాస్ట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో లాస్ట్కి చూపిస్తాను. ఫైనల్లీ ఇస్తార్ అయితే ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ మోదు ఆకులతో దొప్పలు అయితే కుట్టుకుంటున్నాము. ఇందులో మేము కుడుములు వేసుకుంటామన్నమాట. ఆ కుడుములు దేవునికి చూపించి నైవేద్యంగా ఇచ్చి నెక్స్ట్ అందులోనే చప్పడి పప్పు అండ్ ఆవకాయ వేసుకొని తింటాము. ఎంత సూపర్ ఉంటాయంటే చాలా బాగుంటాయి. అండ్ ఇందులో పెట్టుకోవాలన్నమాట అలా అవి. ఇలా 3-4 చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కొంచెం కుంకుమలో
పాలు అయితే వేసాము వస్త్రం కోసం. సో వస్త్రమైన జంజమైంది. ఇక్కడ జంజం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, బట్ వీడియో కోసం నేను జస్ట్ క్యాప్చర్ చేశాను అన్నమాట. అండ్ ఇందులో నేను మీకు టిప్ చెప్తాను, ఫైనల్ వరకు చూడండి. ఇలా వస్త్రం మొత్తం జంజం మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక అది చిక్కుపడకుండా ఉండాలి అని అంటే మనకి స్టిఫ్గా ఏదైనా అట్ట లాంటిది ఉంటుంది కదండి, సో అది తీసుకొని దాని చుట్టూ చుట్టారంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీరు చూడండి. మేమైతే ఇక్కడ ఫాల్ కవర్స్ అయితే ఫాల్కి వచ్చే అట్టని అయితే యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ దీంతో మేము ఆల్రెడీ వస్త్రం కూడా చేసేసాము గౌరమ్మ కిందికి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే ఇలా ఫినిష్ అయితే నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ సున్నం తీసుకొని వినాయక చెవులు అంటారు కదా అవి అయితే పెట్టాము. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రై అయ్యాక మంచిగా కనిపిస్తుంది గైస్. ఇక్కడైతే అన్ని కడపలకి పెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ మాది పాతిలు కాబట్టి 11 కడపలు అయితే ఉంటాయి, అన్నిటికీ పెట్టాను నేనైతే. అండ్ ఇక్కడ ఊనగాయ, నెక్స్ట్ ఊనగాయలు అయితే ఫ్రెష్వి అన్ని తీసుకొని ఒక కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇవైతే తుమ్మి పువ్వులు, గణేశుడికి చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ అక్కడ కొమ్మల తీసుకొస్తే ఫ్లవర్స్ అయితే డివైడ్ చేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తే అవన్నీ కలెక్ట్ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నాము. ఈ చిట్టి చామంతులు అంటారు కదా అవి అనుకుంటాం మేబీ. అండ్ ఇక్కడైతే పల్స కూర తెలుసు కదా, అదైతే మేము కలెక్ట్ చేసుకున్నాము. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఇదైతే మోదిగాకులతో ఇస్తారైతే తీసుకున్నాము, అందులోనే తింటామన్నమాట వినాయక చవితి రోజు మేమైతే. అండ్ ఇక్కడ కస్టర్డ్ యాపిల్ లీవ్స్ అవన్నీ వినాయకుడు ముందు పెట్టుకోవడానికి. అండ్ ఇదేమో గొలుసు అంటారు, ఆ గొలుసు పైనే వినాయకుడిని కూర్చోబెడతామన్నమాట. అండ్ ఫైనల్లీ మామిడి ఆకులు అయితే అన్నీ కలెక్ట్ చేసుకొని సేమ్గా ఉన్న లీవ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని పెట్టేసుకుంటున్నాం అన్నమాట. తోరణాలు కూర్చుతున్నాము. అండ్ ఫైనల్లీ మేమైతే ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అండ్ ఎలాంటి గణేశుడిని విగ్రహం మట్టి గణపతి వాడారా ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఆల్మోస్ట్ డన్ గైస్. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. డూ సపోర్ట్ మీ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.